హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం రా మటీరియల్స్ పర్చేస్ చేశాను. సో వీడియో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్కి యూస్ చేసే బేస్ బ్యాంగిల్స్, వీటిలలో ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూస్ చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ. దాంట్లో వచ్చేసి నేను 24 and 26 బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను. దీంట్లో 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ అండ్ 12 కట్ లాంటి బ్యాంగిల్స్ని యూస్ చేస్తారండి. నేను మాత్రం ఓన్లీ 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ని 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ మాత్రం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ అండి. థ్రెడ్స్ నాకు నచ్చిన కలర్స్ లైక్ డార్క్ కలర్స్ తీసుకున్నాను, లైక్ రెడ్, బ్లూ, గ్రీన్ లాంటివి. అండ్ ఈ ఒక్క బాక్స్ వచ్చేసి నాకు 90 రూపీస్ పడ్డదండి. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్పి షీట్స్, ఇవి మాత్రం కొంచెం కాస్ట్లీనే పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక్క బ్యాంగిల్ బాక్స్ వచ్చేసి 90 రూపీస్ పడ్డదండి నాకు. నెక్స్ట్ వచ్చేసి జర్కన్ షీట్. నేనైతే హాఫ్ షీట్ తీసుకున్నాను. దీంట్లో ఫుల్ షీట్ కూడా ఉంటుంది. నేను మాత్రం హాఫ్ షీటే తీసుకున్నాను. ఇది వచ్చేసి 70 or 60 రూపీస్ పడ్డట్టుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీట్స్, ఇది కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ 100 గ్రామ్స్ కూడా నాకు 100 రూపీస్లో పడ్డట్టుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లూస్ అండి. ఒకటి ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ ఇంకొకటి B7000 గ్లూ. ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి అందరికీ తెలుసు. ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి కుందన్స్ థ్రెడ్స్ పైన కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. అండ్ B7000 గమ్ వచ్చేసి కుందన్స్ పైన కుందన్స్ అంటించుకోవడానికి ఈజీగా ఉంటుందండి. గుడ్ చాయిస్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అండి. ఒక 10 మీటర్స్ అలా తీసుకుని ఉంటాను. ఒక 100 రూపీస్ అలా పడ్డట్టుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాల్ చైన్ తీసుకున్నాను. మంచి క్వాలిటీ బాల్ చైన్ తీసుకున్నాను. ఇది కూడా 10 మీటర్స్ అలా తీసుకుని ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను చూపించేది గోల్డ్ బేస్లో ఉన్న కుందన్స్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ స్క్వేర్ షేప్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ హాఫ్ మూన్ షేప్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ షేప్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్లో కూడా తీసుకుని ఉంటాను. ర్యాండమ్ పిక్స్ అండి, 4 to 5 టైప్స్ తీసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షేప్లో కూడా చాలా కలర్స్ పిక్ చేసుకున్నాను. లైక్ 2 to 3 కలర్స్ పిక్ చేసుకున్నాను. లైక్ రెడ్, గ్రీన్, పికాక్ గ్రీన్ లాంటివి మనం చాలా ఫ్లవర్స్లలో యూస్ చేస్తాం కదా. సో అలానే తీసుకున్నాను. కలర్స్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక కలర్లో కొన్ని ఎక్కువ వచ్చాయి, ఇంకో కలర్లో కొన్ని తక్కువ వచ్చాయి. ఐ డోంట్ నో అండి ఎందుకు, వెయిట్ బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ర్యాండమ్ పిక్ చేసుకున్నానండి కలర్స్లో కూడా. లైక్ స్టార్ షేప్లో, స్క్వేర్ షేప్లో అండ్ హాఫ్ మూన్ షేప్లో కలర్స్ పిక్ చేసుకున్నాను. ఒక 2-3 కలర్స్ తీసుకున్నాను. లైక్ ర్యాండమ్గా మనం ఎప్పుడూ యూస్ చేసేవి బ్లూలో, సీ బ్లూలో అలాంటివి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కలర్స్లో తీసుకున్నానని. లైక్ ఇది చూడండి, మెజెంటా పింక్లో అలా తీసుకున్నాను.
ర్యాండమ్గా పిక్ చేసుకున్నాను. అండ్ గోల్డ్ బేస్లో వచ్చేసి నేను 100 గ్రామ్స్ అలా పిక్ చేసుకున్నాను. అండ్ కలర్స్లో మిగతా వాటిలలో అన్ని 50 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్ అండ్ వ్యాక్స్ ప్యాడ్ అండ్ చిన్న కట్టర్ తీసుకున్నాను, యూస్ఫుల్ ఉంటుంది అని. అండ్ ఈ మొత్తం పర్చేస్ వచ్చేసి నాకు 2200 పడ్డట్టుంది. ఈ పర్చేస్ని నేను హైదరాబాద్లో పర్సనల్గా వెళ్ళి పర్చేస్ చేశానండి. అండ్ చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. అండ్ అంతే అండి. వీడియో వచ్చేసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా ట్రై చేస్తాను క్లియర్ చేయడానికి. షాప్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే కమెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ అంతే అండి. ఇంకోసారి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.